శ్రీమాత్రే నమః. ఈ వీడియో అయితే మీకు చూస్తే అర్థమైపోయింది కదా, ఉయ్యాల గౌరీ వ్రతం కోసం చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇది జరుగుతూ ఉందన్నమాట. ఇది నేను పెట్టుకున్న రోజు తీసిన వీడియో. అమ్మవారిని ఈ రకంగా నేను పెట్టుకున్నాను. అసలు ఏంటి అనేది డీటెయిల్గా మొత్తం అంతా చెప్తాను ఈ వీడియోలో. అయితే మొన్న పెట్టిన ఉయ్యాల బిగిస్తూ పెట్టిన వీడియోకి చాలామంది అడిగారు కదా, ఇప్పటికే వీడియో ఇవ్వడానికి లేట్ అయింది. కానీ ఇంకా మిగిలినవన్నీ ఇప్పుడు చెప్తాను అనమాట. మిగిలిన విషయాలన్నీ కూడా మా ఇంట్లో ఇప్పుడైతే ప్రస్తుతం మొన్న తృతీయ రోజు, అంటే మొన్న పౌర్ణమి వెళ్ళిన తృతీయ రోజు పెట్టుకున్నాను అనమాట అమ్మని నేను. ఈవెన్ మళ్ళీ నేను అక్షయ తృతీయ వరకు ఉంచుకుంటాను ఉయ్యాల్లోనే. అక్షయ తృతీయ శుక్రవారం వచ్చింది. ఆ రోజు నిమజ్జనం చేయకుండా మన్నాడు నిమజ్జనం చేసుకుంటాను అనమాట అమ్మని. అమ్మ అసలు ఎలా ఉంటుంది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటకలో ఎక్కువ చేసుకుంటారని చెప్పాను కదండి ఈ వ్రతాన్ని. ఇంకొక అమ్మవారు ఇలాగే ఉంటారనమాట, చెక్కతో చేసిన ఉయ్యాల్లోని ఈ రకంగా కూర్చుని ఉంటుంది అమ్మ పార్వతీదేవి. బాల రూపంలో ఉండదండి, ఇలా పెద్ద రూపంలోనే ఉంటుంది. మీకు మళ్ళీ ఇత్తడిలో తీసుకుంటారు చాలామంది, చిన్న సైజులో ఇత్తడిలో తీసుకుని పెట్టుకుంటారు. ఇదైతే పెద్ద సైజు చెక్కలో అనమాట. ఇదైతే లాస్ట్ ఇయర్ నేను చేసుకున్నది అనమాట. లాస్ట్ ఇయర్ ఇయర్ అలా పెట్టుకుంటా నేను. ఇప్పుడు చూపించేది లాస్ట్ ఇయర్లో చేసుకున్నది అనమాట. సో నా దగ్గర అయితే లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది అనమాట. మీకు తెలుసు కదా, ఇది ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పోత విగ్రహం అనమాట. ఈ అమ్మకే నేను ఒక 3 సంవత్సరాల నుంచి ఈ అమ్మకే చేసుకుంటున్నాను నేను. కాకపోతే ఏంటంటే నా దగ్గర పార్వతీదేవి విగ్రహం, మ్యాక్సిమం ఎవరి దగ్గర పార్వతీదేవి విగ్రహం ఉండదండి. ఇప్పుడంటే శివుడు పార్వతీ విగ్రహం సెట్ తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉంటుంది. మనకి పార్వతీదేవి అంటేనే రాతి గౌరమ్మ, ఆ అమ్మనే పెట్టుకుంటారు ఎవరు పెట్టుకున్నా కూడా. కాకపోతే ఏంటంటే అవి నేను సెపరేట్గా బియ్యంలో కింద పెట్టుకుంటాను కలపస్ పక్కన. ఈ అమ్మనైతే లక్ష్మీదేవి అయినా పార్వతీదేవి అయినా అన్నీ అమ్మే కదా, ఇంకా అందుకనేసి నేను ఇవన్నీ ఉయ్యాల్లో పెట్టుకుంటాను అనమాట. ఉయ్యాల్లో పెట్టుకుని అమ్మకి ఖచ్చితంగా అలంకరణ చాలా బాగా చేసుకోవాలండి, అది మస్ట్. ఇంకా మీకు పాట ఉంటుంది దీనికి సంబంధించి ఒక పాట, దానికోసం కూడా చెప్తాను. అందులో చెప్తారనమాట ఖచ్చితంగా అమ్మని అందంగా అలంకరించాలి అనేసి చెప్తారు. అందుకనేసి నా లక్ష్మీదేవి విగ్రహాన్ని, నా దగ్గర ఉన్న ఈ విగ్రహానికి నేను అలంకరణ అయితే చేసుకుంటున్నాను. అన్నపూర్ణదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహం కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే మన దగ్గర ఆ విగ్రహం కూడా లేదు. ఇంకా ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవుతున్నాను. మీకు ఎప్పుడైనా కూడా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వండి. దానికోసం కొత్తది కొని తెచ్చుకోవద్దు. ఏది కూడా ఉరుకులు పరుకుల మీద కొత్తవి కొని తెచ్చుకోవద్దు. తర్వాత మనం వాటిని మెయింటెనెన్స్ చేయకపోతే చాలా ఇబ్బంది పడాలి, చాలా బాధపడాలి. కాబట్టి ఉన్న వాటితోటే జాగ్రత్తగా అడ్జస్ట్ అయిపోండి. ఈ అమ్మనైతే నేను లక్ష్మీదేవికి మొత్తం సారీ అది కట్టేసి ఉయ్యాల్లో పెడదామనేసి నైట్ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈవిడ్ని మనకి కన్నడిగులు ఏంటంటే శ్రీశైల భ్రమరాంబికని, వాళ్ళకి చాముండేశ్వరి దేవి శక్తిపీఠం ఉన్నా కూడా శ్రీశైల భ్రమరాంబికని మాత్రమే వాళ్ళ ఆడపడుచుగా భావిస్తారు. ఆవిడని ఎక్కువ కొలుస్తారనమాట వాళ్ళు. సో అందుకనేసి అమ్మని ఇంకా ఉయ్యాల్లో పెట్టుకొని నల్లాల్లో పూజించుకుంటారు. కరెక్ట్గా మీకు చైత్రమాసం ఉగాది వెళ్ళిన 3వ రోజు తృతీయ రోజు అమ్మని ఉయ్యాల్లో పెట్టుకుంటారు. అది అక్షయ తృతీయ వరకు ఒక వ్రతంగా కొనసాగిస్తారనమాట వాళ్ళు చేసుకునే వాళ్ళు. దీనికి ఉండే నియమాలు దీనికే ఉన్నాయన్నమాట. చేసుకునే వాళ్ళు నిష్టగా నియమంగా చేసుకునే వాళ్ళు అనుకుంటే అలా చేసుకోవచ్చు. లేదంటే కనుక నార్మల్గా అమ్మని ఉయ్యాలో సరదాగా అమ్మని ఉయ్యాల్లో పెట్టుకుని, పార్వతీదేవి అండి అమ్మ పుట్టిన చిన్న పాప, ఆమెను ఉయ్యాల్లో పెట్టుకుంటే అదో ఆనందం కదా. అందుకనేసి నేను అమ్మని ఉయ్యాల్లో పెట్టుకుందాం అనేసి పెట్టుకుంటాను. ఒకవేళ మీరు పాటించాలనుకుంటే నెలల్లో వ్రతం చేసుకోవచ్చు. మంగళవారం శుక్రవారం మీకు కుదిరిన దాన్ని బట్టి మామిడికాయ మార్చుకుంటూ ఉండాలన్నమాట కలసలోని. కాబట్టి చిన్న చెంబే పెట్టుకోండి, మామిడికాయ పెట్టే అంత చెంబే పెట్టుకోండి. నెల పాటు వ్రతాన్ని చేసే వాళ్ళకైతే మాత్రం గజ్జ వస్త్రాలు సమర్పించాలి. అంటే దూదితో చేసిన పత్తి వస్త్రాలు ఉంటాయి కదా, గజ్జ వస్త్రం అంటారు వాటిని రోజుకొకటి చొప్పున నెలలకి 30 వస్త్రాలు అమ్మకి ఇచ్చుకోవాలన్నమాట. అలా పెట్టుకుని చేసుకోవాలి. అమ్మకి నైవేద్యాలు అయితే మాత్రం పానకం, వడపప్పు, చలిమిడి, మజ్జిగ, చల్ల అంటారు కదా, అది చాలా ఇష్టం అంట. అంటే మీకు ఏంటంటే ఇవన్నీ ఎండకి తగ్గ, మనకి ఇప్పుడు ఇవన్నీ పెట్టి వీటిని తీసుకోవడం వల్ల ఎండ నుంచి మనం కొంచెం సఫర్ అవ్వకుండా ఉంటాం కదా. అందుకనేసి ఇవన్నీ మనకి పెద్దలు అందించారనమాట. అంటే కన్నడిగులు వాళ్ళ పడిగట్టును బట్టి వాళ్ళు చేసుకుంటారు. మనం ఇది చేసుకోరు, మన ఎవరికి కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే నేను నార్మల్గా కొంచెం తెలుస్తుంది కదా అనేసి చెప్తున్నాను. ఈ సంవత్సరం ఇంక ఎలాగ టైం లేదులే అండి. కాకపోతే ఏంటంటే మీకు మామూలుగా తెలుస్తుంది కదా అనేసి చెప్తున్నాను. ఎందుకంటే మన వీడియోలో అడిగారు కదా, అందుకనేసి చెప్తున్నాను అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే పార్వతీదేవి
ఒక్కతే రాదంటండి. ఇప్పుడు తన కొడుకు పుత్ర గణపతి స్కందవన్ను ఎత్తుకొన్ను కోలే అనేసి పాట ఉంటుంది. ఇది కోలో కోలమ్మ కోలో అనేసి అమ్మది పాట ఉంటుంది అనమాట. చైత్రగౌరి వన్ను మిత్రగౌరియ ఏదో సంథింగ్ ఉంటుంది పాట, పెద్ద పాట ఉంటుంది. అది ఒక 20 minutes. అది యూట్యూబ్లో ఉంది, కన్నడిగులదే. చైత్రగౌరి సాంగ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. నేను ఆ సాంగ్ పెట్టుకుని డైలీ పూజ చేసుకుంటాను అనమాట. కుదిరితే ఉగాది మన్నా నుంచి మనం పెట్టుకుని చేసుకోవచ్చు. కుదరకపోతే ఉగాది పౌర్ణమి తర్వాత వచ్చిన అమావాస్య నుంచి పెట్టుకోవచ్చు. అలా 3 పౌర్ణములు చేసుకుంటా, 3 తృతీయాలు చేసుకుంటారనమాట అమ్మకి. పౌర్ణమి తర్వాత వచ్చే తృతీయ రోజు చేసుకోవచ్చు. అది కుదరని వాళ్ళకి, ముందు నుంచి కుదరని వాళ్ళకి. ఒకవేళ ముందు కుదిరితే నెలల పాటు అమ్మని పూజించుకోవచ్చు అనమాట. అద్దము ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అమ్మకి సౌభాగ్య మంగళ వస్తువులు అంటారు కదా, అవన్నీ కూడా అమ్మకి ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఇది బాగుంటుందండి నిజంగా కూడా. అమ్మకి గౌరీ అష్టోత్తరాలతో అమ్మకి పూజ చేసుకోవచ్చు అనమాట. పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నిటితో పెట్టి మనం పూజ చేసుకోవచ్చు. చిట్టి గాజులు ఇవన్నీ పెట్టేసి, పార్వతీదేవి కాబట్టి. తర్వాత ఏంటంటే అమ్మకి మీకు మంగళ శుక్రవారాల్లో మీరు కుదిరినవి అంటే పాల పరమాన్నం, మామిడికాయ ఉంటుంది కదా, మామిడికాయ కూరేసి కొంతమంది పులిహోర చేస్తారనమాట. నార్మల్గా తెలిసిందే అది అందరికీ. మామిడికాయ పులిహోర కానీ ఇవన్నీ పెట్టుకుంటారు. పానకం మస్ట్. పానకం వడపప్పు, చల్లవిడి కూడా అవసరం ఉండదండి. పానకం వడపప్పు కానీ చల్ల అంటారు కదా, పంచదార వేసి కలపాలి. చల్ల మీకు ఉప్పు కాదు, మొత్తం పల్చగా మజ్జిగ చిలగొట్టేసి అనమాట. పాలు కూడా కాదు, మజ్జిగ పల్చగా చిలగొట్టేసి దాంట్లో పంచదార వేసేసి అమ్మకి పెడితే చాలా ఇష్టం అనమాట. అంటే మనకి చలవది. ఇప్పుడు ప్రస్తుతం ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, చలవ అనమాట. అమ్మకి మీకు దగ్గర ఏది ఉంటే అది అవన్నీ మెల్ల వేసుకోవచ్చు అనమాట. అవన్నీ వేసుకుని అమ్మని అందంగా అలంకరించుకోండి. నెక్స్ట్ ఇయర్కి చూస్తాను నేను, చూసి దాన్ని బట్టి ముందే ఇన్ఫామ్ చేస్తాను. ఒకవేళ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇత్తడవి అమెజాన్లో అవి ఉన్నాయండి, అవి తీసుకునే పదం అయితే తీసుకోవచ్చు. నేను ఇంకా అది దాని జోలికి వెళ్ళను, నాకు ఇదే నచ్చింది. ఇలాగ పెద్ద ఉయ్యాలు పెట్టేసి అమ్మని చేసుకోవడం. అవసరమైతే దీంట్లోకే అన్నపూర్ణమ్మ విగ్రహం ఒకవేళ అవకాశం ఉంటే తీసుకుని ఆవుని పెట్టుకుంటాను తప్ప పార్వతీదేవిను ఇంకా ఇత్తడి ఉయ్యాలు అయితే నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా అద్దం ఉండాలి ఖచ్చితంగా. దేవుడి గదిలో అనే కాదు, మీకు ఈ పూజలో కూడా అద్దం పెట్టుకోవాలి ఖచ్చితంగా. మొత్తం ఇంకా పూజ అంతా అయిపోద్ది కదండి. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మకు ఒకసారి అద్దంలో చూపించండి. హారతి అది ఇచ్చేసాక అమ్మకి అద్దంలో ఒకసారి చూపించండి. ఎందుకంటే అమ్మకి అద్దంలో చూసుకోవడం చాలా ఇష్టం అనమాట. ఇదైతే మండపం ఏర్పాటు చేసుకుంటున్నాను నేను. దీనికోసం కూడా చెప్తాను ఎలా ఏర్పాటు చేసుకోవాలనేసి. ఫస్ట్ మండపంలో అదే ఒక పీట పెట్టుకుంటాం కదా, దాని మీదకి ఉయ్యాలు పెట్టుకునే ముందు దానికి ముందు గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇద్దరిని పెట్టుకోండి. నా దగ్గర అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం లేదు కాబట్టి నేను ఇదిగో సర్పపడుగు ఉంటుంది కదా, ఇదే పెట్టుకుంటున్నాను అనమాట. నాగప్రతిమ అదే పెట్టుకుంటున్నాను. ఆ 2 గణపతి లక్ష్మీ గణపతి ఎప్పుడు వేరు చేయను నేను. ఆ 2 విగ్రహాలు కలిపే ఉంటాయి నాకు. దాంతోపాటు ఈ పక్కన ఇది మనకి రాగి గౌరమ్మ ఉంటుంది కదండి, రాయి గౌరమ్మ, ఆవును కూడా నేను ఇంకా దాని మీదే పెట్టుకున్నాను అనమాట. పక్కకి కలిసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే గజ్జె వస్త్రం రెడీ చేస్తున్నాను అనమాట. అదే పత్తి వస్త్రం అంటారు కదా, దూది వస్త్రాలు, అది తయారు చేసుకుంటున్నాను. మనకు ఒకవేళ అవకాశం ఉంటే బట్టలు పెట్టుకోవచ్చు అమ్మ దగ్గర ఎప్పుడైనా సరే. ఎప్పుడన్నా మనకి అమ్మకి పెట్టుకోవడానికి బట్టలు లేకపోతే, అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, వినాయక చవితి చేసుకుంటాం, అప్పుడు స్వామికి వస్త్రాలు వేయాలి కదా. వస్త్రాలు వేయాల్సి వచ్చినప్పుడు మన దగ్గర వస్త్రాలు ఉండవు కాబట్టి ఏం చేస్తామంటే ఇది దూదితో చేసిన పత్తి వస్త్రాలు ఉంటాయి కదా, ఇవి వేసేసుకుంటాం అనమాట. ఇవి పత్తి వస్త్రాలని వాళ్ళు గజ్జె వస్త్రం అంటారు. మనం అవి వేసేసుకుని స్వామికి పెట్టుకుంటే సరిపోద్ది. దీనికి ఇది బాగా దూది బాగా తీయాలన్నమాట, చాలా పల్చగా తీయాలి. తీసేసి అప్పుడు గంధ సింధూరంతోనే చేసుకుంటాను నేను. చాలామంది పసుపు కుంకుమతో పెడతారు, కానీ గంధ సింధూరంతోనే ఎక్కువ అందంగా అనిపిస్తుంది అనేసి నేను అదే పెట్టుకుంటాను అనమాట. 2 కలర్స్ బాగుంటాయి అనేసి. గజ్జె వస్త్రాలు ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా, ఇవి మధ్యలో ఇప్పుడు వైట్గా ఉంటాయి కదా బాల్స్, ఇవి వాటిని ఎప్పుడు సరి సంఖ్యలో ఉండేలా చూసుకోకూడదు, బేస్ సంఖ్యలోనే ఉండాలన్నమాట. పెట్టుకునే గజ్జె వస్త్రాలు మ్యాక్సిమం 9 పెట్టుకుంటారు, 11, 15 అలా పెట్టుకోవాలి తప్ప సరి సంఖ్య రానివ్వకూడదు అంట గజ్జె వస్త్ర. అవి కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఇది అయితే సింపులే, కానీ స్వర్ణగౌరి చేసుకుంటాం కదా, అది వినాయక చవితికి ముందు రోజు స్వర్ణగౌరి చేసుకుంటాం. దానికైతే నేను
16 పేటలు చేసుకోవాలి గజ్జె వస్త్రాలు. అంటే 16 గుప్పిళ్ళు 16 పేటలు చేసుకోవాలన్నమాట గజ్జె వస్త్రం. అది చాలా పెద్ద టాస్క్ అనమాట. నేను జాగ్రత్తగా అలాగే చేసుకుంటాను. అది కూడా చేసుకుంటాను. గౌరీ వ్రతాలు ఏమేమి ఉన్నాయో మీకు ముందే అందిస్తానండి. నేను ఇక్కడ నుంచి అన్నీ ముందే చెప్తాను. ఒకవేళ ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చేసుకుందరు. కానీ దేవస్య గౌరీ, భీమన అమావాస్య, జ్యేష్ఠ గౌరీ, ఇంకా చాలా ఉంటాయి. మొత్తం ఇవన్నీ వస్తాయన్నమాట. అవన్నీ నేను చెప్తూనే ఉంటాను ముందుగానే. మీకు ఒకవేళ అవకాశం ఉంటే చేసుకుందరు. కానీ అమ్మ కదా, అమ్మ అంటే పిచ్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసుకుంటారనేసి చెప్తున్నాను అనమాట. దీనికైతే కొబ్బరికాయ పెట్టరనమాట కలసంలోని. ఇదిగో ఈ మామిడికాయ. ఇంకా దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఒక 2-3 సార్లు పసుపు నీళ్ళు పెట్టేసి వాష్ చేసేసుకొని దానికి ఒక గంధం బొట్టు కుంకుమ పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకోండి. పెట్టుకునే వాళ్ళు 3 పక్కల బొట్లు పెట్టుకుంటారు, లేదంటే ఒక్క పక్క పెట్టుకున్నా సరిపోద్ది. పెట్టేసి ఓ పక్కన పెట్టుకుంటే అది మనం పూజ టైంకి అందులో పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. మామిడికాయ ఎందుకు పెడతారని అడుగుతున్నారు. నాకు సంథింగ్ తెలియదండి దానికోసం. కన్నడ మనకు అంత తెలీదు. నేను చూసిన వీడియోలో మ్యాక్సిమం నాకు తెలిసిన మట్టుకే నేను చెప్పగలుగుతున్నాను. పార్వతికి ఈ నెలలో ఎక్కువ పులుపు అంటే ఇష్టము అన్నట్టు నేను విన్నాను. అందుకనేసి పెడతారు అందుకనేసి అని తెలిసింది. ఏమో ఎందుకని తెలీదు. సో ఇంకా అలా నేను ఒకవేళ బెంగళూరులో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కనుక్కొని చెప్తానులే అండి. ఇంతవరకు అయితే మనకి ఇంతే తెలుసు. ఇంకా మీకు ఎన్ని దొరికితే అన్ని పువ్వులు, ఎన్ని రకాలు దొరికితే అన్నమాట. ఇంకా అవి ఇవన్నీ ఉండదు. ఎన్ని రకాల పువ్వులన్నా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం మల్లెపూలు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ సీజన్లో దొరుకుతాయి కదా, అవి ఎక్కువ అమ్మకి చాలా ఇష్టం. ఇప్పుడు పెట్టుకుంటారు మల్లె సంపే. ఇంకా ఏదో ఉంటుందండి పాటలో, నాకు చెప్పడానికి రావట్లేదు. పాట ప్లే అవుతున్నప్పుడు వింటూ పూజ చేసుకున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది, కానీ అంతగా తెలియట్లేదు అది పాట. అంటే మధ్య మధ్యలో కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం అవ్వట్లేదు. ఒక 50% అర్థమైంది, కొంత అర్థం అవ్వలేదు అనమాట. అది మల్లెపూలు అనేది కూడా ఇష్టం అనేసి ఆ పాటలో వస్తుంది. ఇంకా కలసం పెట్టుకునే చెంబుకి బియ్యం పోసుకోండి. దాంట్లో చెంబు పెట్టేసి చిన్న చెంబు పెట్టుకోండి, పెద్దదొద్దు. చెప్పాను కదా ఇందాక మీకు, అందుకని మామిడికి మళ్ళీ మూత పట్టదు కాబట్టి పెద్దది పెట్టద్దు, చిన్న సైజే పెట్టుకోండి. ఉయ్యాలకి ఎడం పక్క కలసం పెట్టుకోవాలన్నమాట. కుడిపక్క గణపతి వాళ్ళని పెట్టుకోవాలి. మనకైతే ప్రస్తుతానికి గణపతి వాళ్ళు అమ్మకి కుడిపక్కనే ఉన్నారు కదా, ఉయ్యాల్లో అమ్మకి కుడిపక్కన గణపతి ఉన్నాడు, ఎడం పక్కన నేను కలిసి పెట్టుకున్నాను. అమ్మకి మల్లెపూల మాల ఉందన్నమాట, డాడీ తెచ్చారు. అదే వేసేసాను. భలే ఉందలే అమ్మ, నాకు భలే నచ్చింది. ఇంకా మొత్తం దీపం కుందులు 2 పెట్టుకున్నాను. నా చేత ఎలా అయితేనే మొత్తం మీద పెద్ద దీపం కుందులు పెట్టించేశారు. మొత్తం అందరూ కలిపి నేను పెట్టండి రా బాబా అన్న కూడా. మనకి పక్కనేమో కామాక్షమ్మ, ఆ పక్క కలసం, ఇంకా మళ్ళీ శ్యామలమ్మ, ఇంకా వీళ్ళందరినీ తీసుకొచ్చి పక్కకు పెట్టేసి కొంచెం సైడు క్లియర్ చేసుకున్నాను. మంది చిన్నది కదండి దేవుడి మందిరం, ఎప్పుడు ఏది చేసినా ఇలా ఇరుగ్గానే ఉంటుందన్నమాట. దానికి ఓ ప్లానింగ్ ఉంది. ఇప్పుడు ఏదో అనుకుంటున్నాను, అది అవుతుందో లేదో అమ్మ సంకల్పం చూడాలి. ఇరికిరిగ్గా ఉంటుందన్నమాట, అవ్వట్లేదు. ఇంకా ప్రస్తుతానికైతే నైవేద్యం కింద అరటిపళ్ళు అప్పటికప్పుడు పెట్టుకున్నాను, తర్వాత మిగిలిన పెడదామనేసి. గౌరీదేవిని కింద పెట్టకూడదు కాబట్టి ఆవిడ కింద బ్లౌజ్ పీస్ వేసి పెట్టాను. అంటే బియ్యం ప్లేట్లో పెట్టి బ్లౌజ్ పీస్ వేసి పెడతారు. మనకు అక్కడ బియ్యం పెట్టే స్కోప్ లేదు కాబట్టి కలసని బియ్యంలో పెట్టాను. ఇక్కడ మాత్రం అమ్మకి ఇది పెట్టుకున్నాను అనమాట. 2 దీపాలు పెట్టుకోండి. 2 దీపాలు ఏంటంటే, ఒక దీపం నిత్య దీపం పెట్టుకుంటాం కదా, అది నిత్య దీపం అవుతుంది. ఇంకోటి ఇప్పుడు గౌరీకి పెట్టే దీపం ఒకటి అవుతుంది అనమాట. లేదంటే 2 దీపాలు కలిపి ఒక దీపం కింద పెట్టుకున్నా పర్వాలేదు. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇంకో తెర వెనక ఉండి నడిపింతుంది మొత్తం అంతా, ఇవిడే నడిపింతుంది అనమాట దుర్గమ్మ. ఆవిడ పక్క ఉంది. ఇంకా శ్యామలమ్మ వీళ్ళందరూ, కామాక్షమ్మ వీళ్ళందరూ మొత్తం అందరూ కొలువులు అలా ఉండి చూస్తున్నారనమాట. మెయిన్ ఇప్పుడు ఇంకా మరి ప్లేస్ లేక ఇవన్నీ పైకి ఎక్కించాల్సి వచ్చింది గౌరమ్మని. వాయిస్ ఇవ్వడానికి మాత్రం కొంచెం చాలా ఇబ్బందిగా ఉందండి. కొంచెం ఇబ్బంది కాదు, చాలా ఇబ్బంది. ఒక 5 నిమిషాలు మొదలెట్టిన 2 నిమిషాలకే ఒక ఆటో వస్తుంది, ఒక పార్టీ పేరు చెప్పేసి ఒక 10 నిమిషాలు ఉండి వెళ్తుంది. ఇంకో మళ్ళీ అది వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదలెడుతుంటే మళ్ళీ ఇంకో ఆటో వస్తుంది, ఇంకో పార్టీ కోసం చెప్తుంది. అలా తిరుగుతూనే ఉంటున్నాయి ఒక లెక్కన. అసలు వాయిస్ ఇవ్వడానికి అవ్వట్లేదు, కష్టపడి ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు అమ్మకి పెట్టినవి ఏంటంటే పువ్వులు నేను మధ్యలో ఖాళీ ఉంచుకున్నాను కదా, అది ఏం చేస్తానంటే అమ్మ పాట వస్తూ ఉంటుంది యూట్యూబ్లో, నేను ఆన్ చేసి ప్లేలో పెట్టేసుకుంటాను. తర్వాత ఏంటంటే అది మామూలుగా వింటాను అంతే. గౌరీ అష్టోత్తరం కానీ, దుర్గ కానీ లక్ష్మి కానీ ఏదోటి మనకి దొరికింది. లేకపోతే గౌరీ చిన్న నామాలు ఉంటాయి, కొన్ని నామాలు ప్రత్యేకించి డైలీ నిత్య గౌరీ పూజకి వాడుకుంటారు గౌరీ నామాలు అనేసి.
అవి కూడా మీరు పెట్టుకుని ఏంటంటే అమ్మ మీద ఒక్కొక్క పువ్వు ఆ ఉయ్యాల్లో అలా పెట్టేసుకోవచ్చు. ఉయ్యాల్లోనే పెట్టండి, అది బాగుంటుంది. ఎందుకో చూసారు కదా అది ఎంత అందంగా ఉందో, కాంబినేషన్ బాగా కుదిరింది. మల్లెపూలకి బొగడబంతి పూలు మాలకి పువ్వులు విడి పువ్వులకి భలే కుదిరింది అనమాట కాంబినేషన్. మొన్న ఎవరో అడిగారండి, మర్చిపోయాను, ఇదేంటి బొగడబంతి పూలు అంటున్నారండి, తిడుతున్నారా మీరు లేకపోతే అది పేరు చెప్తున్నారా అనేసి అడుగుతున్నారు. అది బొగడబంతి పూలు అంటారనమాట వీటిని. అవి అట్ల పేరు, అది బొగడబంతి పూలు అంటారు. ఎందుకంటారనేది తెలియదు. కొంతమంది రుద్రాక్ష పూలు అంటారంట, నాకు ఈ మధ్యన తెలిసింది. మా సైడ్ మొత్తం అందరూ దాన్ని బొగడబంతి పూలు అని అంటారు. ఇంకోటి నెక్స్ట్, నేను ఇంత చిన్న చిన్న దీపం కుందులే వాడతానమాట డైలీ నిత్య పూజకి. డైలీ పెట్టుకోవడానికి ఆ చిన్న సైజు దీపం కుందులు మాత్రమే వాడతాను నేను. అలాంటిది ఇప్పుడు నా చేత జాగ్రత్తగా మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారులేండి, నా ఎనిమిలు అదిని, వాళ్ళు ఏం చేశారంటే పెద్ద కుందులు పెట్టాలని చెప్పేసి అదిగో అంత పెద్ద కుందులు, 2 పెద్ద కుందులు పెట్టారు. సైజు చిన్నది కదా, ఉన్నంతలోనే పెట్టుకుంటా నేను. కాకపోతే ఏంటంటే పెద్ద కుందుల కన్నా నాకు చిన్నవి, ఒక అంగుళం సైజు ఉన్న కుందులు పెట్టుకోవడం అంటే ఇష్టం. చూడడానికి అవే బాగుంటాయి అనిపిస్తుంది. ఇంకో పక్కన కలసదుగు మొత్తం అన్నీ వేసేసి పూజ అయిపోయిన తర్వాత అలా పెట్టాను. పూజ చూపించడం నాకు చేసుకున్నప్పుడు నాకు తీయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నేను ఇప్పుడు పూజ తీసినప్పుడు చేసామంటే దీని మీద పెట్టాల్సి ఉంటుంది దృష్టి మొత్తం, వీడియో ఎలా వస్తుంది అనేసి. మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకునడానికి ఛాన్స్ ఉండదు. అందుకే నేను ఎప్పుడూ చూపించడానికి చూడను అనమాట. అది తీసుకొని ఆ స్టెప్, ఎందుకంటే మ్యాక్సిమం నేను పూజ అంతా చేసేసుకుని తర్వాత ప్రశాంతంగా చేసుకుంటాను. నెక్స్ట్ ఆ రాడ్ ఏంటని కూడా అడుగుతున్నారు. అది గౌరవం మీద అలా ఉంటుంది రాడు. మాకు ఈ కోనసీమలో మ్యాక్సిమం పెళ్ళిళ్ళకి గౌరవం ఇస్తారు కదా, దాని మీద పెట్టే రాడ్ అనమాట అది. అలాగే ఉంటుంది. గణపతి అనుకుంటానండి అది అలా పెడతారు. ఎప్పుడూ అలాగే ఉంటాయి, చాలామందికి ఉంటాయి గౌరవం మీద. ఉయ్యాలు మాత్రం చాలా బాగా అలంకరించుకోండి మీకున్నంతలో. నాకు ఏదో పెద్ద గజమాల వేసేసినట్టుంది అమ్మకి, ఊపుతుంటే భలే ఉందన్నమాట. ఆ చైన్లు మాత్రం నమ్మొద్దండి. అమెజాన్లో లింక్ అడిగారు చాలామంది, లింక్ నేను పెడుతున్నాను. ఈ టైప్ లేవు కానీ ఇంకో మోడల్ ఉయ్యాలు ఉన్నాయి. ఈ మోడల్లో ఉన్న ఉయ్యాలు లేవు, కొంచెం వేరే డిజైన్లో ఉన్న ఉయ్యాలు ఉన్నాయి. సేమ్ ఇలాగే ఉంటాయి కానీ తొట్టె మారుతుంది. ఆ ఉయ్యాలు కావాలంటే అది తీసుకోండి. కాకపోతే ఏంటంటే గొలుసులు మాత్రం నమ్మొద్దు, అవి చాలా డెలికేట్గా ఉంటాయి. అవి మనం ఎంత వేసినా ఇరిగిపోతూ ఉంటాయి. కాబట్టి చూసుకుని అమ్మను ఊపండి. నెక్స్ట్ ఇయర్కి నేను మార్చేస్తాను, ఉయ్యాల గొలుసులు మార్చుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట అట్ల వల్ల. ఇంకా ఊపుతుంటే ఉందండి బాబు, చూడండి అది ఎంత అందంగా ఉందో. మా లక్ష్మితో కూడా నవ్వుతున్నట్టు అనిపించింది నాకు, ఎందుకో భలే ఉంది. చూసుకుని ఊపుకుంటుంటే ఎన్నిసార్లు ఊపుకున్నానో అలా కూర్చొని నేను పాటలు పాడుకుంటాను. మీకు వచ్చినాయి ఇంకా ఏ పడితే పాడేసుకోవడమే. ఇంకా లాస్ట్ రోజు ఏం చేస్తారంటే, లాస్ట్ రోజు అమ్మకి తాంబూలం ఇవన్నీ పెట్టుకోండి బ్లౌజ్ పీస్ తోటి, మీ అవకాశం బట్టి. ఒకవేళ చేసుకునే వాళ్ళు ఉంటే ఆ రోజు ఆ తృతీయ కన్నా చేసుకోవచ్చు మీరు కొంచెం బాగానే. లేదంటే కనుక మామూలుగానే అక్షయ తృతీయకి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు కదా, అలాగని అలా పూజ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఆ లాస్ట్ రోజు మాత్రం శుక్రవారం అవుతుంది. ఎప్పుడు వచ్చింది, 10వ తారీఖు అనుకుంటా. అక్షయ తృతీయ 10వ తారీఖున వచ్చిందండి. కాబట్టి ఆ రోజు కాకుండా విడిగా చేసుకోండి. ఏదన్నా కామ్యం పెట్టుకుని దీన్ని ఒక వ్రతం కింద చేసుకోవాలనుకుంటే ప్రతిదానికి పాటించే నియమాలు దీనికి పాటింటారు. అంటే కింద పడుకోవడం, నీచు తినకపోవడం అది చేసుకుంటారు. నేను నార్మల్గా చేసుకుంటాను కాబట్టి నేను అటువంటి ఏం పెట్టుకోను, ఇంకా నార్మల్గానే చేసుకుంటాను. మనం ప్రత్యేకించి ఒక కామ్యం పెట్టుకుని ఒక వ్రతంగా నిష్ఠగా చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రతి నియమానికి పాటించాల్సిన నియమాలు పాటించాలి. సాయంత్రం పొద్దుట దీపం పెట్టుకోవడం, కొంచెం నిష్టగా ఉండి ఎన్వి అట్లాంటివి తినకుండా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇంకా మామూలుగా చేసుకున్నదైతే ఇంకా నేను మామూలుగానే చేసుకుంటానండి. తిండి అవి కొంచెం అలా మామూలుగా నేను బాగా నిష్టగా చేసే ఏంటంటే దేవీ నవరాత్రులే, ఇంకా 10 రోజులు మాత్రం. మిగిలిన అయితే ఒక్కొక్క రోజు 2 రోజులు ఉండేవి కదా, పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో అలా వచ్చి అలా అయిపోతూ ఉంటాయి అంతే. ఇది నెలల్లో నార్మల్గా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఆ కలసం మీద కూడా మీరు పసుపు కుంకుమ వేస్తూ ఉండాలి డైలీ. అసలు చెప్పాలంటే ఒక మట్టి పాత్రలో మట్టి వేసి పెట్టి దాంట్లో నవధాన్యాలు వేసి మొలకలు వచ్చేలా చేసుకుంటారనమాట నల్లాళ్ళు నిష్టగా చేసుకునేవాళ్ళు. ఇంకా అవి పట్టుకెళ్ళి పొలాల్లో పాతుకుంటారంట. ఇది అది ముంబై అటు సైడ్ గుజరాత్ వాళ్ళు చేసుకుంటారు. ప్లస్ ఏంటంటే కర్ణాటకలు ఎక్కువ చేసుకుంటారు దీన్ని, మిగతా వాళ్ళకి పెద్ద తెలియదు. తమిళనాడులో కూడా తక్కువ, అంతే ఏం కాదు.
కాబట్టి ఇంకో ఇలాగా చేసుకుంటారనమాట. అమ్మని అయితే నేను జాగ్రత్తగా ఇలా చేసుకుంటున్నాను. 10వ తారీఖున ఉద్యాపన, శుక్రవారం అన్నాడు శనివారం అమ్మని కదుపుతాను. అప్పటి వరకు అమ్మ ఇలాగే మా ఇంట్లో తూగుటుయ్యాలు ఊగుతూ ఉంటుంది అనమాట, మా బంగారు తల్లి. ఇంకా అలా చేసుకుంటున్నాను. నాకు తెలిసినంత మట్టుకు చెప్పానండి. అన్న తప్పులుంటే మాత్రం ఏమనుకోకండి, అంటే కొత్త ఇలా పెడుతున్నారా చెప్తున్నారా అనేసి అనుకోవద్దు. నాకు తెలిసినంత మట్టుకి చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఉద్యాపన ఎలా చేసుకున్నానో కూడా నేను చూపిస్తాను. ఇంతేనండి వీడియో. ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా. శ్రీమాత్రే నమః.